నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసాలపై కేంద్రం కక్షపూరిత ఈడీ దాడులను ఆపాలని డిమాండ్. కాకినాడ నగరంలో కే ట్యాక్స్ పేరుతో టీడీపీ నేతల అక్రమ వసూళ్లు. బ్రాందీ షాపులు, రేషన్ బియ్యం కొనుగోలు, నెంబర్ గేమ్లు, జూదం, బార్జీల రెన్యువల్స్ వంటి అనేక రంగాల్లో ప్రతి నెల కోట్ల రూపాయల అదనపు వసూళ్లు జరుగుతున్నాయన్న వైసీపీ నేతలు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా మహానటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి. పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంటూ ఘన నివాళి. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ నగరంలో కే ట్యాక్స్ పేరుతో టీడీపీ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ వైసీపీ నేత మల్లా కిషోర్ మాట్లాడుతూ, నగరంలో బ్రాందీ షాపులు, రేషన్ బియ్యం కొనుగోలు, జూదం, నెంబర్ గేమ్లు, బార్జీల రెన్యువల్స్ వంటి అనేక రంగాల్లో అదనపు వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ అక్రమాల ద్వారా ప్రతి నెల కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము చేరుతుందని అన్నారు. జగన్నాథపురంలోని ఎంఎస్ఎన్ఆర్టీస్ క్రీడా మైదానం అంశాన్ని ప్రస్తావించిన కిషోర్, తమ ప్రభుత్వ హయాంలో ఆ మైదానాన్ని ఉచితంగా చదును చేశామని తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న మట్టి, చెత్తకు సంబంధించినది కాదని, పాత ఇళ్ల నిర్మాణ అవశేషాల కారణంగానే ప్లాస్టిక్ కవర్లు కనిపించాయని స్పష్టం చేశారు. అదే మైదానం అభివృద్ధి కోసం ప్రస్తుతం 93 లక్షల రూపాయలతో టెండర్ పిలిచి అందులో 50 లక్షల రూపాయలు గోల్మాల్ జరిగాయని ఆరోపించారు. ఈ అవినీతి సొమ్ము అధికార పార్టీ నేతలకే చేరిందని పరోక్షంగా విమర్శించారు. జగన్నాథపురం చిన్న మార్కెట్ లో తాను తీసుకున్న దుకాణాల విషయమై వస్తున్న ఆరోపణలపై మల్లా కిషోర్ స్పందించారు. తన అనుచరులకు జీవనోపాధి కోసం దుకాణాలు ఇచ్చామని, మరణించిన వారి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు కొన్ని షాపులు కేటాయించినట్లు తెలిపారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి ప్రజల్లో అబాసుపాలు కాకుండా ఉండాలని టీడీపీ నేతలకు హితవు పలికారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు చక్కా చక్రవర్తి, వాసిరెడ్డి చిన్ని, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణంలో బ్రాందీ షాపుల్లో మద్యం తాగుతున్న ప్రతి బాటిల్ మీద పడే 10 రూపాయలు కేటాక్స్ రూపాయలు. అక్కడ ఒక కమిటీ ఉంది కదా, కమిటీ చెప్తుంది కదా మీకు నిజంగా నేను అక్కడ ఆఫీసులో ఉన్నానా లేదా అని. అంతకుముందు పాత రామాలయం ఆఫీసులో సుమారు 40 సంవత్సరాలు పెట్టి అక్కడ కిరాణా కొట్టు, స్టోరు, ఎలక్ట్రికల్ వైడింగ్ షాపులు 3 ఉండి ఖాళీ చేసిన తర్వాత రెంట్ ఇచ్చి 10 సంవత్సరాలు నేను ఉన్నాను. 2020 దాకా కరోనా టైంకి ఖాళీ చేసేసాం. ఇంకైతే చెప్పిందే మరలా బురద వేసేస్తే ఈ టాపిక్ డైవర్ట్ చేసేద్దాం కదా అనేసి. ఇకపోతే ప్రధాన సమస్యల్లో ఒకటి జమ్మి చెట్టు దుర్గమ్మ తల్లి గుడి దగ్గర వీళ్ళు 40 మంది కమిటీతో ఉన్న గుడిని ల్యాండ్ ఓవర్ చేసుకుని కనీసం గోశాల కూడా నిర్వహించట్లేదు. మేము గోశాల కట్టించాం, దాత కూడా ఆవును తీసుకొస్తే ఆవు కూడా తీసుకోకుండా 2 సంవత్సరాలు పెట్టి ఖాళీగా ఉన్నారని మేము చెప్తే వీళ్ళు దానికి ఏం చెప్తారంటే కమిటీ అంటే 40 మంది ఉంటారా, 11 మంది ఉంటారట. ఏం మాట్లాడుతున్నారో అవగాహన నుండి మాట్లాడతారా, లేకపోతే స్క్రిప్ట్ చదివేటోటి రాసి వాళ్ళైనా కరెక్ట్ స్క్రిప్ట్ రాసిస్తే అవతల వాళ్ళు బాగా చదువుతారు. ఒక కమిటీ అన్నది మెయిన్ ఉండేది 5గురే, అనుబంధ సభ్యులు 6 నుంచి ఎంతమంది అయినా ఉండొచ్చు. వాళ్ళకి బాధ్యత ఉంటుంది కాబట్టి ఒక కమిటీని ఎక్కువగా అనుబంధ సభ్యుల రూపంలో మనం చూపించుకుంటాం. దానికేమో తెలియని మాటలు. అసలైంది గోశాల పక్క పెట్టేశారు. అన్నిట్లకంటే దౌర్భాగ్యమైంది ఏంటంటే 60 సంవత్సరాల పాటు ఆ గుడికి ఒక వైశ్యాస్ ఫ్యామిలీ కండవిల్లి సత్యనారాయణ గారని, తర్వాత వాళ్ళ అబ్బాయి కండవిల్లి వీర వెంకట ప్రసాద్ అనేసి వీళ్ళిద్దరూ క్యాషియర్లుగా ఉండి ఆ గుడికి చాలా సర్వీస్ చేశారు. అంటే గుడికి సంబంధించిన కార్యక్రమాలప్పుడు ఏవైనా డబ్బులు డొనేషన్లు అది ఏమైనా ముందు రాకపోతే కనుక ముందుగా డబ్బులు పెట్టుబడి పెట్టి కార్యక్రమాలు చేసి తర్వాత చందాల రూపంలో వచ్చిన డబ్బులు లెక్కలు తీసుకున్న వాళ్ళు పర్ఫెక్ట్గా వెళ్ళేవారు వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద మీరు ఏమంటున్నారు, 3 సంవత్సరాలు బట్టి లెక్కలు ఇవ్వలేదు,
బ్యాంక్ బుక్లు పడిపోయినాయి అంటున్నారు, అందుకే పక్కకు తప్పిస్తూ అన్నారు. బ్యాంక్ అదేమో ఎండోమెంట్కి సంబంధించి సింగిల్ ట్రస్టీ గుడి అది. అంటే పంతులు గారి దగ్గర ఉంటుంది బ్యాంక్ బుక్, కమిటీలో ఒక మెంబర్ కూడా వెళ్ళి సంతకం పెడతాడు. ఆ బ్యాంక్ బుక్ పడిపోతే ఒక పెద్ద గొప్ప ఉంది, మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా. మీరు కంప్లైంట్ ఇట్టు 3 సంవత్సరాల లెక్కలు అప్పచెప్పని అడగచ్చు కదా. జరిగిన వాస్తవం ఏంట్రా అంటే వీళ్ళు వచ్చిన వెంటనే 50,000 రూపాయలు గుడికి దశమి నిమిత్తం ఖర్చుల నిమిత్తం ఇస్తే ఆ వచ్చిన చందాలు వెనక్కి ఇచ్చే రూపంలో 6,000 రూపాయలు తక్కువ వస్తే ఖర్చులు రాసుకోమని చెప్పారు. నేను అలా రాయను, ఉన్నదన్నట్టు నాకు చూపించండి అని అడిగితే ఆయన బయటకు పంపించేసి తిరిగి మళ్ళీ ఆయన మీద బురద. అంటే మీ రాజకీయం కోసం 60 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకి కూడా గుడికి మీరు బురద వేసేస్తారా? ఒకసారి మీడియా సోదరులు ఎదుర్కొంటే వాళ్ళతో మాట్లాడించండి, కంప్లైంట్ ఎట్టండి, ఇప్పుడైనా పర్లేదు. ఇకపోతే కృష్ణుడి గుడికి వచ్చేటప్పటికి కమ్యూనిటీ హాలు, కృష్ణుడి గుడి కమ్యూనిటీ హాల్ వచ్చేటప్పటికి మీరేమో ఆ కమ్యూనిటీ హాల్కి సంబంధించి నేను పేరు ఎట్టలేదంట, వీళ్ళేమో వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఫంక్షన్లు అనధికారికంగా. అసలు మీరెవరు ఆ కృష్ణుడి గుడికి చేయడానికి? కృష్ణుడి గుడి కమ్యూనిటీ హాల్ పేరు నేను పెట్టేయడానికి కృష్ణుడి గుడి ఎప్పుడయ్యింది మనకి? కృష్ణుడి గుడి 2024 కృష్ణుడి గుడికి సంబంధించి ఒక కమిటీ ఫిబ్రవరి 9, 2024 రిజిస్ట్రేషన్ అయింది. మేము గుడి ఆ కమ్యూనిటీ హాల్ నిర్మించి మీకు ఎప్పుడు ఇచ్చాం? అదే ఫిబ్రవరి నెల 2024లో ఇస్తే అసలు కమిటీకి ఆ యొక్క కమ్యూనిటీ హాల్కి ఎలా మనం తీర్మానం చేయడం అవుతుంది? ఎలక్షన్ కూడా ఒక నెలలో ఉంది. నామకరణం ఎలా చేస్తాం? అసలు కమ్యూనిటీ హాల్ నిర్మించకుండా అసలు ఏమైనా తెలుసుండి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? తాళాలు మేము ఇవ్వలేదా? ఆ రోజు ఓపెనింగ్ రోజు నాడే ఆ గుడి కమిటీకి సంబంధించి ఆ కమ్యూనిటీ హాల్ నిర్వహణ అంతా చూసుకోమని చెప్పి తాళాలు ఆ వాళ్ళకి చెప్పిన ఒక వ్యక్తికే, అదే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి దగ్గర తాళాలు మేము పెట్టాం. అది పక్కకు పెట్టేసి ఆ డబ్బులు వీళ్ళు తినేసారు, దాని గురించి లెక్కలు చెప్పండి అంటే అది పక్కన పెట్టేసి నువ్వు పేరు ఎట్టలేదు, మేము ఎట్టి చూపిస్తామని చెప్తారు. ఎలక్షన్కు ముందు 20 రోజుల్లో మేము పేరు ఎట్టేస్తామన్నారు. మీరు వచ్చి దగ్గర 2 సంవత్సరాలు అయింది. పోనీ ఏమైనా కౌన్సిల్ తీర్మానాలు అవ్వాలి అంటే కౌన్సిలే రావాలా? ఈ 2 సంవత్సరాల కాలంలో మీకు కావాల్సిన 200 కౌన్సిల్ తీర్మానాలు మీరు తెచ్చుకున్నారు. మరి గుడిది కూడా మీరు కమ్యూనిటీ